చెప్పనేసరికి మీరు చెప్పింది బాగానే ఉంది, మీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు జోష్నా రెస్టారెంటు మా ముందు తగ్గుండేది. ఎప్పుడైతే మీరు సీఈఓగా ఆ రెస్టారెంట్లో అడుగు పెట్టారో మా రెస్టారెంట్ మొత్తం పడిపోయింది. ఆ రెస్టారెంట్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత నేను వింటున్నాను, ఆ రెస్టారెంట్ కూడా ఏదో లాస్లో నడుస్తుందని వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నాను. డైరెక్ట్గా అయితే బయటికి రాలేదు. కానీ మీ మీద నాకు నమ్మకం ఉంది. పెట్టుబడి నేనే పెట్టాలి అంటే కొంచెం రిస్కే, కానీ మీ మీద నమ్మకం అయితే నాకు ఉంది అని చెప్పి సత్యరాజ్ మాట్లాడుతూ ఉంటాడు. నా మీద మీకు నమ్మకం ఉందంటున్నారు కాబట్టి మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేసుకోను. నా భార్య కూడా చాలా బాగా వంటలు చేస్తుంది. మేము ఇంటి దగ్గరే చిన్న హోటల్ పెట్టుకున్నాము, క్యాటరింగ్ కూడా చేస్తున్నాము. మేము తక్కువలో ఉన్నామని, ఇప్పుడు పెట్టుబడి పెట్టే పరిస్థితిలో లేమని చూడకుండా నాకు ఒకే ఒక్క అవకాశం ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడంతో పాటు మీ హోటల్ని టాప్ రేంజ్కి తీసుకువెళ్తాను. ఒక్కసారి అర్థం చేసుకోండి అని చెప్పనేసరికి, ఒక్క 10 నిమిషాలు కార్తీక్, నాకు ఆలోచించుకునే సమయం ఇవ్వండి. ఒక పక్క జోష్నా గారు వచ్చి సింగిల్ పేమెంట్ మొత్తం ఇచ్చి రెస్టారెంట్ తీసుకుంటాను అని చెప్తున్నారు. మరొక పక్క మీరొచ్చి నా మీద నమ్మకంతో రెస్టారెంట్ని నిలబెడతాను, నా మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టండి అని చెప్తున్నారు. నాకైతే రెస్టారెంట్ నమ్మే ఉద్దేశం లేదు, ఎందుకంటే నాకు ఈ రెస్టారెంట్ అంటే చాలా ఇష్టం. కానీ లాస్లో నడుస్తుందన్న ఒకే ఒక్క కారణం, ఆ లాస్లోకి వెళ్ళడానికి కారణమైన మీరే నా దగ్గరకు వచ్చి మళ్ళీ లాస్లో పడిపోయిన మీ రెస్టారెంట్ని టాప్ 1 ప్లేస్లోకి తీసుకువెళ్తాను అని చెప్తుంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మిమ్మల్ని డబ్బు ఉంది డబ్బు లేదు అని మాత్రం నేను అస్సలు అనుకోను, ఎందుకంటే మీలో టాలెంట్ ఉంది, అది నాకు బాగా తెలుసు. మీ తాతగారు ఎందుకో ఏంటో తెలియదు కానీ పంతాలకు పట్టింపులకి పోయి మిమ్మల్ని దూరం పెట్టారని నాకు అర్థమవుతుంది. ఒక్క 10 నిమిషాలు బయట వెయిట్ చేయండి కార్తీక్, ఏమనుకోకుండా. నేను ఒక్క 10 నిమిషాలు రిలాక్స్గా ఆలోచించి నా నిర్ణయం నేనే బయటకు వచ్చి చెప్తాను అని చెప్పనేసరికి, సరే సార్ అని ఇంకా దీప కార్తీక్ ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. వెళ్లే ముందు దీప, ఒక్కసారి ఆలోచించండి సార్, డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు సహాయం చేయడం పెద్ద గొప్ప అనిపించుకోదు, కానీ మేము ఈ పరిస్థితిలో ఉన్నాం. కార్తీక్ బాబు దగ్గర టాలెంట్ ఉంది, అది మీరు అర్థం చేసుకుని యూజ్ చేసుకుంటే మీ రెస్టారెంట్కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, ఇప్పుడున్న పరిస్థితులు కాదు అని చెప్పి, ఒక్కసారి ఈ రెస్టారెంటు మీదే పడిపోయిన చోటే మళ్ళీ లేచి నిలబడితే మీకు ఎంతో గొప్పగా ఉంటుంది, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పనేసరికి, సరేనమ్మా అని చెప్పి ఆలోచించుకుంటాడు. ఒక్క 10 నిమిషాలు నన్ను డిస్టర్బ్ చేయొద్దని కానీ సరే సార్ అని చెప్పి మేనేజర్ కాస్త డోర్ క్లోజ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి, ఏంటి నన్ను లోపలికి రమ్మన్నారా అని చెప్పాను కానీ, లేదు మేడం, ఒక్క 10 నిమిషాలు సార్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు, వెయిట్ చేయండి మేడం, ఒక 10 మినిట్స్ అనగానే, ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, వెళ్ళలేదా మీరు? వెళ్ళిపోండి, ఆ 10 మినిట్స్ తర్వాత నేనే లోపలికి వెళ్ళి చెక్ ఇచ్చి ఈ హోటల్ని ఈ రెస్టారెంట్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని చెప్పాను కానీ ఎందుకంత కంగారు, తినబోతూ రుచి ఎందుకు అంత టెన్షన్ పడితే ఎలా, ఒక్క నిమిషం దేనికైనా అడ్డు అదుపు ఉండాలి కదా అని చెప్పి కార్తీక్ అనేసరికి, ఈ లోపు కాస్త సత్యరాజు గారే బయటకు వస్తారు. బయటకు వచ్చి, కార్తీక్ మీరు చెప్పిన ప్రపోజల్ నాకు నచ్చింది, నేను మీతోనే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనగానే, ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు అంటే, మీరు రెస్టారెంట్ అమ్మదలుచుకోలేదా అని చెప్పాను కానీ, లేదమ్మా, నేను అమ్మాలనుకున్న నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను, ఈ రెస్టారెంట్ను అమ్మను, రన్ చేస్తాను అని చెప్పాను కానీ, ఏంటి వీళ్ళిద్దరు మాటలు నమ్మి మీరు రెస్టారెంట్ని రన్ చేద్దామనుకుంటున్నారా, వాళ్ళ చేతిలో చిల్లి గవ్వలేదు, వాళ్ళు మీకేం సహాయం చేస్తారు, పైగా మీరు అప్పుల్లో ఉన్నారు, నా మాట కాదనకుండా మీరు ఇక్కడతో ఈ రెస్టారెంట్ను వదులుకుంటే బాగుంటుంది అని చెప్పనేసరికి, లేదమ్మా, నేను బాగా ఆలోచించాను, రెస్టారెంట్ని వదులుకోవాలనుకోవట్లేదు, దయచేసి మీరు వెళ్ళండి అని చెప్పనేసరికి జోష్న కాస్త చూద్దామనుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా థ్యాంక్స్ సార్, నా మాట నమ్మి అనగానే, మీలో టాలెంట్ నమ్మను కార్తీక్, మీరు ఎప్పుడు ఏ పని స్టార్ట్ చేస్తానంటే ఒక్క మాట, రెస్టారెంట్కి పేరు మార్చుకుంటాను అని చెప్పనేసరికి, నీ ఇష్టం కార్తీక్,
రెస్టారెంట్ అయితే ఉంటుంది కదా, రెస్టారెంట్కి పేరు మార్చుకున్నా పర్వాలేదు అని చెప్పనేసరికి సత్యరాజు రెస్టారెంట్ని కాస్త దీపా రెస్టారెంట్ అని పేరు మార్చేస్తాడు కార్తీక్. అయితే మార్చేసి మరుసటి రోజు నుంచే వర్క్ స్టార్ట్ చేస్తాడు. ప్రతి చోట ప్రతి పనిలో కార్తీక్ నిమగ్నమై ఉంటాడు. ఇటు దీప కూడా ఫుడ్ విషయంలో అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటుంది. కార్తీక్ అక్కడ ఏదైతే ఫార్ములాని చేశాడో అదే ఫార్ములా ఇక్కడ కూడా అమలు చేసి ఇంకా దీప కార్తీక్లు ఇద్దరూ కలిస్తే ఇంకా ఆ హోటల్కి తిరుగుండదు అన్నట్టుగానే వితిన్ 1 మంత్లోనే సేల్స్ కూడా బాగా పెరుగుతాయి. అందరూ కూడా ఫుడ్కి అలవాటు పడతారు. ఒక్కసారి తిన్నవాళ్ళు పదే అదే రెస్టారెంట్కి వెళ్ళాలన్నట్టుగా అందరూ తిన్న ప్రతి ఒక్కరు కూడా టాప్ 5 రేటింగ్ ఇచ్చేసరికి ఏంటి ఈ రెస్టారెంట్లో ఫుడ్ బాగోదు అని చెప్పుకునేవారు కదా, మరి ఇప్పుడేంటి టాప్ 5 రేటింగ్ ఇచ్చేస్తున్నారు, ఫుడ్లో ఏమైనా చేంజెస్ చేశారేమో, ఒక్కసారి వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా అని మిగిలిన వాళ్ళు కూడా ఒక్కసారి వెళ్ళిన వాళ్ళకి దీప వంటలు ఒక్కసారి తింటే మైమర్చిపోతారు కదా, పదే దీప చేతి వంటలే తినాలని అనుకుంటారు కదా. ఆ రకంగా జోష్నా రెస్టారెంట్ అస్సలే లాసులో ఉంటే ఇంకా పడిపోతూ ఉంటుంది. అది కాస్త శివనారాయణకి తెలిసి, ఏంటి జోష్నా నీలో సామర్థ్యం లేదా ఏంటి, ఒక మనిషిని కాదని నీకు ఈ రెస్టారెంట్లు అప్పచెప్పి సీఈఓగా చేస్తే ఒక రెస్టారెంట్ని కూడా చూసుకోలేకపోతున్నావా, ఎవరో ఏదో వచ్చారని ఎవరో ఏదో చేశారని నీకున్న టాలెంట్ని ఎందుకు అణగతొక్కుకోవాలి, నువ్వు టాలెంట్ని ఉపయోగించు, రెస్టారెంట్ని మళ్ళీ రన్ చెయ్యి, పడిపోతుంది అసలే పాతాళానికి పడిపోతుందని. కానీ మీకు తెలియని విషయం మరొకటి ఉంది నాన్న, ఈ రెస్టారెంట్ ఆల్రెడీ ఆడిట్ వాళ్ళు వచ్చేటప్పటికే పడిపోయింది. మేనేజర్ని భయపెట్టి బెదిరించి లెక్కలు మార్చి అకౌంటెంట్తో మొత్తం అంతా కుమ్మక్కయ్యి అకౌంటెంట్ని భయపెట్టి మొత్తం లెక్కలన్నీ మార్చింది జోష్నా అని చెప్పనేసరికి, ఏంటి దశరథ ఏం మాట్లాడుతున్నావు అనగానే, నిజం నాన్న ఎప్పుడో ఈ రెస్టారెంట్ లాస్కి వెళ్ళిపోయింది, నువ్వు జోష్నాని నమ్మి రెస్టారెంట్ని పెట్టావు, నిక్షేపల్లా పనిచేసే కార్తీక్ని తీసేశావు. ఆ సత్యరాజ్ గారు దివాలా తీయడానికి రెడీగా ఉన్న రెస్టారెంట్లో కార్తీక్ దీప అడుగు పెట్టడంతోనే మళ్ళీ ఆ రెస్టారెంట్కి పూర్వ వైభవం వచ్చింది. ఇంతకుముందు కార్తీక్ మన రెస్టారెంట్కి రాకముందు ఆ రెస్టారెంట్లే ఫస్ట్ ప్లేస్లో ఉండేవి. కార్తీక్ ఎప్పుడైతే మన రెస్టారెంట్కి వచ్చాడో ఆ రెస్టారెంట్ పాతాళానికి పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కార్తీక్ దీప ఇద్దరూ ఆ రెస్టారెంట్కి వెళ్ళారు, మళ్ళీ టాప్ రేంజ్లో ఉంది. నీకు తెలియని విషయం ఏంటి తెలుసా, నెక్స్ట్ ఆ రెస్టారెంట్ టాప్లో ఉందంట. ఇంతకీ ఆ రెస్టారెంట్కి పెట్టిన పేరేంటో తెలుసా, దీపా రెస్టారెంట్. కార్తీక్ అన్నంత మాట నిలబెట్టుకున్నాడు. సహాయం చేయకపోయినా ఎవ్వరి కష్టం దోచుకోకుండా తన కాళ్ళ మీద తను నిలబడి ఇప్పుడు టాప్ పొజిషన్లోకి రాబోతున్నాడు. ఒకప్పుడు అమ్ముకోవడానికి సిద్ధపడిన రెస్టారెంటే టాప్ పొజిషన్లో ఉంది. అది కార్తీక్ గొప్పతనం ఏంటో. పంతానికి పోయి మన జీవితాలని మన బిజినెస్లని మనమే పోగొట్టుకుంటున్నాం నాన్న, ఆ విషయం మీకు తెలియడం లేదు. మీరు అవి గుర్తించకుండా ఈ జోష్న మాటలు నమ్మి ఇంకా మోసపోతున్నారు. జోష్నకు ఆవేశం తక్కువ, ఆలోచన ఉండదు, బిజినెస్లకి పనికి రాదు జోష్న. అది మీరు అర్థం చేసుకుంటే ఇప్పటికైనా మన రెస్టారెంట్ బాగానే ఉంటుంది అని చెప్పి ఇంకా దశరథ్ చెప్పేసరికి, ఏంటి జోష్న ఏంటిదంతా అని చెప్పాను. కానీ ఇంకీలోపు ఫోన్ వస్తుంది. దీపా రెస్టారెంట్కే నెంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పి ఫోన్ వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. కార్తీక్ దీప కలిసి మొత్తానికైతే సత్యరాజ్ రెస్టారెంట్ని వాళ్ళ రెస్టారెంట్గా మార్చుకుని నెంబర్ 1 పొజిషన్లో పెట్టేసరికి చాలా సంతోషపడిపోతాడు. పేరు ఏదైనా రెస్టారెంట్ అయితే అలానే రన్ అవుతుంది, ఆ రెస్టారెంట్ని అయితే తీయలేదు కదా అని చాలా సంతోషపడతాడు సత్యరాజ్. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.